హాయ్ అండి. ఈరోజు మనీ ప్లాంట్ కోసం కొన్ని విషయాలు చెప్పడానికి మీ ముందుకొచ్చేసాము. మన భావాలు ఛానల్‌ని చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాం. మనీ ప్లాంట్ చూసారా? నా బాల్కనీలో నాకు నచ్చింది, నాకు ఫేవరెట్ ఏంటంటే నా మనీ ప్లాంటే. ఇదిగోండి మనీ ప్లాంట్‌కి మెయిన్ ఏంటంటే ఇంత పెద్ద లీవ్స్ రావడానికి చూసారా ఎంత బాగున్నాయో, ఎంత పెద్ద లీవ్స్. దానికి సపోర్ట్ ఇస్తేనండి ఇలా పెద్ద పెద్దగా లీవ్స్ వస్తాయి. చూసారా ఇక్కడ పిల్లర్ సపోర్ట్ ఉంది. దానికి అంటుకొని అలా అది పెరుగుతుంది కాబట్టి చాలా పెద్దగా లీవ్స్ వస్తాయండి. అదే పైన వెళ్ళింది తాడు మీద నుంచి వెళ్ళింది కదండి, దానికి స్టెమ్కి అంత సపోర్ట్ లేదు. సో దాని ఆకులు అయితే చిన్నగా ఉన్నాయి. చూసారు ఇక్కడ రూట్స్ కూడా ఉన్నాయి. వీటిని ఎయిర్ రూట్స్ అంటారండి. ఏదైనా మొక్కను చాలా ఈజీగా పెంచుకోవచ్చు అంటే నా దృష్టిలో అది మనీ ప్లాంటే. చూసారా ఎంత హెల్తీగా ఎంత చక్కగా ఉందో. ఇంకా పైన లీవ్స్ చూసారా చిన్నగా ఉన్నాయి. కింద లీవ్స్ చూపించాను కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మార్నింగ్ లేగానే నాకు ఏదో గుడ్ మార్నింగ్ చెప్పామా అన్నట్టుగా హాయ్ చెప్తూ ఉంటాయండి నా మొక్కలు. మరి మీరు కూడా మనీ ప్లాంట్ని పెంచుకుంటున్నారా? మీ ఇంట్లో కూడా ఉందా? నాకు ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో. నా దగ్గర 3 వెరైటీస్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయండి. చూసారా ఎండ ఇలా రాగానే చక్కగా భలే కనిపిస్తూ ఉంటాయండి. మార్నింగ్ లేవగానే ఇక్కడ రోజు కూర్చొని నేను టీ కానీ కాఫీ కానీ తాగుతానండి. నా ఫేవరెట్ ప్లేస్ మా హౌస్లో అంటే నేను ఇదే అని చెప్తాను. మా టెర్రస్ మీద ప్లాంట్స్ ఉన్నా కూడా నాకు బాల్కనీలో ప్లాంట్లో అంటేనే చాలా ఇష్టం. చూసారా ఎంత పొడుగ్గా మా మేడ ఎక్కేస్తుందండి మనీ ప్లాంట్. ఇదిగోండి 3 వెరైటీస్ అని చెప్పాను కదా. ఇగో ఇది నేను బుషీగా పెంచుకుంటున్నాను. ఇది ఒక వెరైటీ అండి. చూసారా ఇక్కడ అన్ని స్టెమ్స్ తీసి వేసాను చిన్న చిన్నగా. 3-4 వీక్స్కి ఇలా వచ్చేసాయండి, హెల్తీగా వచ్చేసాయి. మనీ ప్లాంట్ని చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. దీనికి ఎక్కువ ఎరువులు అవి వేయనవసరం లేదు. జస్ట్ మనం బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు వేస్తే చాలు, చాలా హెల్తీగా పెరుగుతుంది. అయితే దీనికి 2-3 డేస్కి ఇలా ఆకులు పండుతాయండి. అవి తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మన మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. లేదంటే ఆకులు వాటికి బర్డెన్గా అనిపిస్తాయి. మనీ ప్లాంట్ అంటేనే ఆకులు కదండి. ఈ ఆకులు ఎంత హెల్తీగా ఉంటే మన మొక్క అంత హెల్తీగా ఉంటుంది. చూసారా కాకపోతే నా మనీ ప్లాంట్కి ఇటు సైడ్ ఆకులు బాగానే ఉన్నాయి కానీ అవుట్ సైడ్ ఉన్న ఆకుల మీద ఇలా మచ్చలు వచ్చాయి. మంచి కలర్ వచ్చాయండి ఆకులు, కాకపోతే దాని మీద మచ్చలు వచ్చేసాయి. ఎందుకని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఎండలో ఉంచకూడదండి మనీ ప్లాంట్ని, సెమీ షేడ్ ఉండాలి. నీడలో ఉన్న ఆకులన్నీ బాగానే ఉన్నాయి, ఎండలో ఉన్న ఆకుల మీద ఇలా మచ్చలు మచ్చలుగా వచ్చాయి. ఇంకో రీజన్ ఏంటంటే వాటర్ తక్కువైనా ఆర్ ఎక్కువైనా కూడా మనీ ప్లాంట్కి ఇలా మచ్చలు వస్తాయట. కాకపోతే నా ప్లాంట్కి చూసారా ఎండలో ఉన్న ఆకులు మాత్రమే వచ్చాయి. సో దీని రీజన్ ఏంటంటే అవి పాపం ఎండకి తట్టుకోలేవన్నమాట. దానికి మనం రెమెడీగా ఏం చేస్తామండి, ఆ ఎక్సెస్గా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ వచ్చాయో వాటిని తీసేసి ఇంకా ఆ ప్లేస్లో నీడ వచ్చేలాగా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. అదే సెట్ చేయడానికి వచ్చానండి. సండే కదా, మార్నింగే నా మనీ ప్లాంట్తోని ఇలా టైం స్పెండ్ చేస్తున్నాను. మరి మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్స్ ఉన్నాయా? ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నాకు కామెంట్ చేయండి. ఏదైనా ఈజీగా పెంచుకోవచ్చు అంటే అది మనీ ప్లాంట్ అండి. ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా చక్కగా ఒక కుండీలో చిన్న చిన్న స్టెమ్స్ తెచ్చి వేయండి. వేస్తూ దానికి వాటర్ కరెక్ట్గా వేస్తూ ఉంటే ఈజీగా పెరుగుతుందండి. మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏదైనా ఈజీగా వస్తేనే కదండి ఆ పని చేయాలి అనిపిస్తుంది. తర్వాత మిగతావి మనం వేసుకోవచ్చు. అయితే దీనికి అప్పుడప్పుడు పశువుల ఎరువు కూడా ఇస్తూ ఉంటాను. నేను ఇంట్లో కంపోస్ట్ చేస్తూ ఉంటాను కదండి, అదే వేస్తూ ఉంటాను. ఇన్ని మేము వేయలేము అనుకున్నా కూడా పర్వాలేదండి. జస్ట్ బియ్యం కడిగి నీళ్ళు వేయచ్చు. అలాగే వాటరింగ్ చేసే టైంలోని వీటి లీవ్స్ మీద ఇలా వాటర్ జల్లామనుకోండి చాలా ఫ్రెష్ లుక్ కనిపిస్తాయి. ప్లాంట్ కూడా హ్యాపీగా ఉంటుంది. మనకి చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో. ఎందుకంటే మా ఆకుల మీద ఎప్పటికప్పుడు డస్ట్ పడుతూ ఉంటుంది కదా, వాటిని క్లీన్ చేసుకుంటూ ఉంటేనే ఆ మనీ ప్లాంట్ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. సో ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఇప్పుడు ఇన్ని మనీ ప్లాంట్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నారు కదా, ఇవేవి కూడా నేను కొన్నవి కాదండి. ఈ మనీ ప్లాంట్ అయితే ఎలా ఎక్కిన మనీ ప్లాంట్ మా కిందింటి ఆంటీ వాళ్ళది హౌస్ ఖాళీ చేసేటప్పుడు ఒక మొక్క తీసి కింద పడేసి, అంటే కట్ చేసి మిగతా ప్లాంట్ పట్టుకెళ్ళిపోయారు. ఆ పడేసిన మొక్క తీసుకొని నేను కట్ చేసి ఇలా వేస్తే ఎంత చక్కగా వచ్చింది. అలాగే ఈ పక్కదేమో ఒక ఇంటి దగ్గర ఒక సైలెంట్గా కొమ్మ దొంగిలించాను అనుకోండి, అలా వచ్చినవి. మా టెర్రస్ పైన కూడా ఇంకా మనీ ప్లాంట్స్ ఉన్నాయండి.
చూడ్డానికి మాత్రం చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ బాల్కనీలో అట్‌లీస్ట్ ఒక్క మనీ ప్లాంట్ మొక్కనైనా వేయండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మన మైండ్ ఎంత ప్లెజెంట్‌గా మార్నింగ్ మార్నింగ్ లేగానే వాటిని చూస్తూ ఎంత ప్లెజెంట్‌గా ఉంటుందో మీకే తెలుస్తుంది. చూసారా ఎంత పెద్దగా ఆకులొచ్చాయో. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.